నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్షేమ పథకాలు అందని అర్హులకు నిధులు 703 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం. సినిమా టికెట్ రేట్లపై నేడు ప్రభుత్వంతో ఎగ్జిబిటర్ల చర్చలు. అన్ని థియేటర్లలో ఏకరూప రుసుముల ఖరారుకు విజ్ఞాపన. ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా జనాగ్రహ సభ. మద్దతు ప్రకటించిన అమరావతి ఐకాస. దేశంలో మరో 2 కరోనా వ్యాక్సిన్లకు మార్గం సుగమం. సీరం, బయోలాజికల్ ఈ సంస్థల టీకాలకు పచ్చజెండా. అమెరికా డల్లాస్లో దుండగుడి కాల్పులు. 3 మృతి, 1కి తీవ్ర గాయాలు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఇప్పటివరకు లబ్ది పొందని వారికి ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు నిధులు విడుదల చేయనుంది. 18,47,996 మంది లబ్దిదారులకు దాదాపు 703 కోట్ల రూపాయలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందరి వారికి లబ్ది చేకూర్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి వారికి ఇకపై ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ది అందజేయనున్నట్లు వెల్లడించింది. సంక్షేమ పథకం అమలైన తర్వాత నెల వ్యవధిలో దరఖాస్తు పెట్టుకున్నా మళ్లీ పరిశీలించి లబ్ది అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ది పొందని వారికి జూన్లో జమ చేయనున్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని వారికి డిసెంబర్లో వేయనున్నారు. సినిమా టికెట్ల ధరల విషయమై థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వంతో ఇవాళ చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని మధ్యాహ్నం 12 గంటలకు వారికి సమయం ఇచ్చారు. తాజా ఇబ్బందులపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కోరగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. పేర్ని నానిని సచివాలయంలో కలవనున్నారు. థియేటర్లలో టికెట్ రేట్లతో పాటు తినుబండారాల రేట్ల నియంత్రణ, తనిఖీలు తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. జీవో 35 ప్రకారం థియేటర్ల నిర్వహణ సాధ్యం కాదని తూర్పుగోదావరి జిల్లా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు. లేదంటే థియేటర్లు మూసివేయడం మినహా మరో మార్గం లేదని రాజమహేంద్రవరంలో తెలిపారు. ఏబీసీ కేటగిరీల కింద సినిమా హాళ్లను వెడగొట్టకుండా అందరికీ ఒకే రకమైన టికెట్ టారిఫ్ అమలు చేయాలని కోరారు. 6/4/2021 జీవో ఇచ్చారు. కోవిడ్ టైంలో చాలా 3 months కరెంటు బిల్లు కట్టక్కలొద్దు, ఫైనాన్షియల్గా కూడా ఆదుకుంటాను 4.5% ఇంట్రెస్ట్ ఇస్తామని మీరు ఆల్రెడీ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అది ఇంప్లిమెంట్ అవ్వలే. కానీ జీవో నెంబర్ 35 ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేసేటట్టు మా ఎగ్జిబిటర్లు అందరి మీద ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేషన్లో ఏసీ థియేటర్కి, మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో ఏసీ థియేటర్కి కూడా ఒకటే కరెంటు బిల్లు, ఒకటే జీఎస్టీ. భారం మోసేది, నష్టపోయేది, లాభం సంబంధించి డిస్ట్రిబ్యూటర్. ఒక సినిమా లాభం వస్తుంది కాకపోతే మాకు 100 రూపాయలు మేము ఇష్టం లేదంటలేదుగా. 100 రూపాయలు ఇష్టం, అదే 100 రూపాయలు సేమ్ థియేటర్లు మెయింటైన్ చేస్తున్నా ఇవ్వండి బాబు అని అడుగుతున్నాం అంతే. ఒకవేళ హీరోలతో వాళ్ళకి సంబంధం ఉందనుకోండి, వాళ్ళ టార్గెట్ వాళ్ళు చూసుకోండి. ఒకవేళ మాకు సంబంధం లేదు మ్యాటర్ కదా. మా ఎగ్జిబిటర్ వరకు మేము థియేటర్ మెయింటైన్ చేయాలంటే నెలకి 4 లక్షలు అవుద్ది. ఇవాళ ఈ కలెక్షన్లు పెట్టి 10, 20, 40 రూపాయలు పెడితే క్రాష్ రాదు, రెంట్లు ఇవ్వరు. మేము ఏం ఫైట్ చేస్తున్నాం అంటే బీసీ సెంటర్లో 3 సెంటర్లో కూడా ఒకే రేటు మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం. మీరు పొలిటికల్గా ఏం చేసినా పొలిటికల్ మాకు సంబంధం లేదు. వైకాపా సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా భాజపా తలపెట్టిన జనాగ్రహ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సిద్ధార్థ ఫార్మా కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరగనుంది. వైకాపా పాలనను 10 అంశాల ద్వారా ఎండగట్టేలా ప్రసంగాలు ఉంటాయని రాష్ట్ర భాజపా నేతలు తెలిపారు. పార్టీ జాతీయ నాయకుడు ప్రకాష్ జావడేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, సోము వీర్రాజు, కార్యదర్శి సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తదితరులు నేతలు సభకు హాజరు కానున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో విజయానికి నాంది పలికేలా సభ నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. అటు భాజపా సభకు అమరావతి ఐకాస మద్దతు ప్రకటించింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంస్థలు, వ్యవస్థలు తప్ప
ఒక్క సంస్థ అయినా బాగుందా అని చెప్పేసి ఎవడన్నా చెప్పగలడా ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నిట్ట నిలువుగా ముంచి ప్రజల సొమ్ముతో అప్పులు చేసి తన ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు. తాను వేసినటువంటి పన్నులకి, తాను ఇస్తున్నటువంటి ప్రజలకు ఇస్తున్నటువంటి దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఆయన 2.5 సంవత్సరాల పాలనలో అసమర్థత, అవగాహన రాహిత్యం వల్ల ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేనటువంటి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేటటువంటి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ప్రజాగ్రహ ధర్నా భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కృష్ణా గోదావరి బోర్డుల గెజెట్ నోటిఫికేషన్ అమలుపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నోటిఫికేషన్ అమలు విషయంలో అసంతృప్తిగా ఉన్న కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దృశ్య మాధ్యమం ద్వారా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఏపీ సీఎస్ సమీర్ శర్మతో సమావేశమవుతారు. 2 బోర్డులకు నిర్వహణ కోసం ఒక్కో రాష్ట్రం నుంచి 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇచ్చి బోర్డులకు స్వాధీనం చేసే అంశాలపై చర్చిస్తారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టుల వద్ద CISF బలగాల మోహరింపుపైన భేటీలో చర్చిస్తారు. నోటిఫికేషన్ల అమలు దిశగా ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల నుంచి అందాల్సిన సహకారంపైన సమావేశంలో చర్చిస్తారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో యువతి సహా 5 యువకులున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బడికి ఎప్పుడూ నడిచేంత దూరం కాకుండా పిల్లలు ఇకపై 3 దూరం వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. విద్యా హక్కు చట్టంలో ప్రభుత్వ తాజా సవరణలతో తరగతిని బట్టి దూరం ఉండనుంది. 3, 4, 5 తరగతులు 3 కిలోమీటర్ల వరకు దూరం ఉండబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో భారీ సవరణలు తీసుకువచ్చింది. కొత్త ఉత్తర్వు ప్రకారం కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులు 3 కిలోమీటర్ల దూరం వరకు ఉండొచ్చంటూ సంబంధిత జీవోకు మార్పులు చేసింది. ప్రస్తుతం కిలోమీటర్ లోపు 1 నుంచి 5 తరగతులు ఉండగా ఇక నుంచి కిలోమీటర్ లోపు పూర్వ ప్రాథమిక విద్య PP 1-2 తరగతులు 1 నుంచి 5 తరగతులుంటాయి. 3 నుంచి 8 తరగతులుండే ప్రీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల వరకు దూరంలో ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు సైతం 1 కిలోమీటర్ దూరం వరకు ఉండవచ్చని నిబంధనలు సవరించారు. వీటిని శాటిలైట్ ఫౌండేషనల్ పాఠశాలలుగా పిలుస్తారు. వీటిల్లోనే ప్రీ ప్రైమరీ 1-2 తరగతులు నిర్వహిస్తారు. ఫౌండేషనల్ బడిలో PP 1-2 తరగతులు, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్లో PP 1-2తో పాటు 1 నుంచి 5 తరగతులుంటాయి. ప్రీ హైస్కూల్లో 3 నుంచి 7 లేదా 8 తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రస్తుతం 1 నుంచి 8 తరగతులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తుండగా ఇక నుంచి ఫౌండేషనల్ ప్లస్, ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలుగా మార్పు చేస్తారు. పాఠశాలలు 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంటే పిల్లలకు రవాణా భత్యం ఇస్తారు. బడులను దూరంగా పెట్టి రవాణా భత్యం ఇవ్వడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వం ఈ సంస్కరణకు పూనుకుందని PDF ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. ఈ సంస్కరణల వల్ల 3, 4, 5 తరగతుల పిల్లలు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రీ హైస్కూల్కు వెళ్లాల్సి వస్తుందని గుర్తు చేశారు. పిల్లల ప్రాథమిక హక్కుకు విఘాతం కలిగించే ఈ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల జీవోలను భౌగోళిక ప్రాంతాల వారీగా వర్గీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆగస్టులో జారీ చేసిన జీవోలను రద్దు చేసిన న్యాయస్థానం మార్చి 31 లోపు కొత్తగా ఖరారు చేయాలని ఆదేశించింది. కమిషన్కు ఫీజులు నియంత్రించే అధికారమే గాని ఖరారు చేసే అధికారం లేదని తేల్చి చెప్పింది.
ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు రుసుములు ఖరారు చేస్తూ ఆగస్టు 24న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 53, 54 జీవోలను హైకోర్టు రద్దు చేసింది. విద్యా సంస్థలను భౌగోళిక ప్రాంతాల వారీగా విభజించడాన్ని తప్పుపట్టింది. నిబంధన 8ని అనుసరించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ఆదేశించింది. అన్ని ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఫీజుల ప్రతిపాదనలను ఆహ్వానించాలని నిర్దేశించింది. 2022 మార్చి 31లోగా కొత్తగా 2021, 22, 2022, 23, 2023, 24 విద్యా సంవత్సరాలకు రుసుములను సిఫారసు చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఖరారు చేయబోయే రుసుముల కంటే 2021, 22 విద్యా సంవత్సరానికి ఇప్పటికే యాజమాన్యాలు అధికంగా వసూలు చేసి ఉంటే ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. తక్కువ వసూలు చేసి ఉంటే మిగిలిన సొమ్మును విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు కీలక తీర్పు ఇచ్చారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అని ప్రాంతాల వారీగా విభజించి పాఠశాలలకు రుసుములను ఎలా సిఫార్సు చేస్తారని కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థకు, అదే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న విద్యా సంస్థకు ఒకే రకమైన రుసుములను నిర్ణయించడం సరికాదని ఆక్షేపించింది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడాలని సూచించింది. రుసుములను సిఫార్సు చేసేటప్పుడు విద్యా సంస్థలు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని పేర్కొంది. చట్ట ప్రకారం ఫీజులు నియంత్రించే అధికారమే కమిషన్ కు ఉంది కానీ ఖరారు చేసే అధికారం లేదని, ఒక చెక్ లిస్టు ప్రకారం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ఆట స్థలం, మరుగుదొడ్లు, నిర్వహణ ఖర్చులు తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలను వర్గీకరించి ఫీజులను సిఫార్సు చేయాలని కమిషన్ కు స్పష్టం చేసింది. ఏటా ఉత్పన్నమవుతున్న ఫీజుల వివాదానికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ధర్మాసనం సూచించింది. అప్రమత్తమైన అటుగా వెళుతున్న అమెజాన్ డెలివరీ మహిళ ఆ పెద్ద కుక్కను అడ్డుకుంది. దీంతో లారెన్ తన పెంపుడు శునకంతో ఇంట్లోకి పరుగుతీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ముందు సీసీటీవీలో రికార్డు కాగా అవి నెట్టింట వైరల్గా మారాయి. అమెరికా డల్లాస్లో జరిగిన కాల్పుల ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి డల్లాస్ శివారు గార్లాండ్లో ఓ దుకాణానికి వాహనంలో వచ్చిన దుండగుడు అక్కడ ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గురించి తెలుసు. ఎప్పుడైనా హెల్మెట్ మ్యాన్ గురించి విన్నారా? లేకపోతే ఓసారి ఢిల్లీకి వెళ్లాల్సిందే. అక్కడ ఓ కుర్రాడు ఉచితంగా హెల్మెట్లు అందిస్తూ కనిపిస్తాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 50,000 హెల్మెట్లు వాహనదారులకు అందించాడు. అందుకోసం సొంత ఇల్లు, భూములు కూడా అమ్ముకున్నాడు. ఏంటి, ఆస్తులు అమ్ముకుని మరీ హెల్మెట్లు అందిస్తున్నాడా? ఇంతకు ఎవరతడు? అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. నిత్యం వేల కొద్దీ ప్రమాదాలు జరిగి వందల ప్రాణాలు పోతున్నా మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు మరణం నుంచి తప్పించుకోవచ్చన్న విషయం తెలిసినా చాలా మంది ఆచరించడం లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు జీవితాన్నే అంకితం చేశాడు ఈ యువకుడు.
బిహార్కు చెందిన రాఘవేంద్ర ఇంటర్ వరకు దగ్గర్లోని పట్టణంలో చదువుకున్నాడు. తరువాత న్యాయ విద్య కోసం 2009లో ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కృష్ణకుమార్ అనే స్నేహితుడు పరిచయమయ్యాడు. 2014లో ఓసారి కృష్ణకుమార్ బైక్ నడుపుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని వైద్యులు అన్నారు. ఈ మాటలు రాఘవేంద్రలో వేల ఆలోచనలు రేకెత్తించాయి. తన స్నేహితుడికి జరిగింది ఇంకొకరికి జరగకూడదనే తపనతో ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. నోయిడా నుంచి ఇంటికి వెళుతున్న ప్రతిసారి రోడ్డుపై ఎవరైనా హెల్మెట్ లేకుండా కనిపిస్తే ఆపి మరీ హెల్మెట్ ఇచ్చేవాడు. ఈ విధంగానే 2 సంవత్సరాలు చేశాడు. ఇలా కాదు, పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు 2016లో చేస్తున్న ఉద్యోగానికి బై బై చెప్పేశాడు. కారులో వెళుతున్నప్పుడు కూడా రాఘవేంద్ర హెల్మెట్ ధరిస్తాడు. ఎందుకంటే కారనే కాదు, రోడ్డుపై నడిపిస్తున్న ప్రతి వాహనంతో హెల్మెట్ ధరిస్తే మన ప్రాణాలకు మరింత రక్షణ అనే నినాదం ఇస్తున్నాడు. అలా ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో పర్యటించి 50,000కు పైగా హెల్మెట్లు అందించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. హెల్మెట్లు మాత్రమే కాదు, ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు. ఎందుకంటే స్నేహితుడు కృష్ణ మరణించిన తర్వాత అతడి ఇంటికి వెళ్లి చూస్తే పాత పుస్తకాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని పేద ఇంటర్మీడియట్ విద్యార్థికి ఇస్తే ఆ యువకుడు ఇంటర్లో టాప్ మార్కులు సాధించాడు. ఇలా పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్నవాళ్లకి అందిస్తే వారి బతుకులు బాగుపడతాయి కదా అని నిర్ణయించుకుని పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నాడు. దీనికోసం యువత నుంచి పాత, కొత్త పుస్తకాలు సేకరిస్తున్నాడు. ఉచిత హెల్మెట్లు, పుస్తకాలు పంపిణీ చేయడానికి ఇప్పటి వరకు సుమారు 2.5 కోట్లు రాఘవేంద్రకు ఖర్చయ్యాయట. ఆ నిధుల కోసం తనకున్న భూములు, ఇంటిని అమ్మేశానని చెప్తున్నాడు. ఈ సేవలకు మెచ్చి అభిమానులు హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటున్నారు. అతడి గురించి తెలుసుకున్న నటుడు సోనూ సూద్ తను వ్యాఖ్యాతగా ఉన్న ఓ టీవీ కార్యక్రమానికి హెల్మెట్ మ్యాన్ ని ఆహ్వానించి అభినందించారు.
హెల్మెట్ లేని వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు సరే, ఇంట్లోనే పెట్టుకుని మర్చిపోయిన వాళ్లకు కొత్త హెల్మెట్ ఇస్తే నిరుపయోగమే కదా. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీలో తొలిసారి హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ హడావిడిలో హెల్మెట్ మర్చిపోయిన వారు, వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేని వారు, చిన్నపిల్లలకు కూడా హెల్మెట్ పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్లకు 7 రోజుల పాటు ఉచిత హెల్మెట్ అందిస్తారు. వారి అవసరం తీరాక ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేస్తే సరిపోతుంది. మరికొన్ని నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.